మహోన్నతుడ గరుడ సర్వశక్తి కలిగిన దేవా యేసు ప్రభా, మీరు చెప్పిన బాధ్యత నా ప్రభా మేము మొదలు పెట్టుచున్నాము నాయన. దేవా 7 సంఘాల కోసం నా ప్రభా మేము సెల్లోని యూట్యూబ్లో పెట్టి చూడగా నా ప్రభా నీ బిడ్డలందరూ చూసి దాన్ని ఆనందించి సాతానికి లయపరిచి ఏ బిడ్డలకి ఏ అంశంతో ఏ కోరిక అవి తీర్చి నా ప్రభా సకరంగా ఈ వాక్యాన్ని వినే బాధ్యత ప్రతి బిడ్డ కూడా దయచేయమని యేసునామమున బ్రతిమాలాడి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువా నీకే స్తోత్రములైన ప్రభు ప్రకటన గ్రంథంలో 7 సంఘాల కోసము ప్రకటించమన్నారు. ఇప్పుడు 7 సంఘాల కోసము ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల కోసము మేము ప్రకటిస్తున్నాము. 1 ఎఫెసీ సంఘము, 2 స్ముర్ణ, 3 పెర్గమ, 4 తుయతైర, 5 సార్దీస్, 6 ఫిలదెల్ఫియా, 7 లవోదికయ. ఇది ఇంకా ఎఫెసు కంట ఈ సంఘాల వివరణ ఇక్కడ ఉంది, అది చెప్తున్నాము. చదువరి క్రీస్తు 7 సంఘములకు దర్శనమైనట్టు నీకును దర్శనమగుతున్నాడా? 7 సంఘాల కోసం యోహానికి దర్శనమిచ్చి ఆ 7 సంఘాల కోసం రాయమని రాయించారు. ఆ యోహాను రాసినది 7 సంఘాలు పేర్లు రాశారు. వివరణ కూడా మరి దేవదాసయ్య గారిను అట్లాలమ్మ గారికి మరి కనిపించి ఇది వివరణ చెప్పి ఉన్నారు. ఒక పాఠశాలలో 7 తరగతులు, వాటికి 7 గదులు ఉన్నవి. ఒక పాఠశాలలోని భూలోకం మీద పాఠశాల కోసము చెప్పుకుంటే 7 తరగతులు, 1వ కాడి నుంచి 7 తరగతులు పాఠశాలలో ఉంటాయి. కానీ ఆ తరగతుల అంతస్తులో మరొక దానికంటే ఒకటి ఎక్కువ కదా. 1వ తరగతి వాడు 1వ తరగతిలోకి వెళ్తాడు, అతని జ్ఞానము తక్కువ. 2వ వాడు 2వ జ్ఞానము కొంచెం పెరుగుద్ది. 3వ వాడు అలాగా 1 పెరిగి 7 దాకా వచ్చేటప్పటికి అద్భుతమైన జ్ఞానం వస్తుంది. అలాగే పరలోకంలో 7 అరలు ఉంటాయి. అది ఈ భూలోకం మీద మనము సంపాదించుకోవాలి. అలాగే భక్తులందరూ తమ భక్తిని బట్టి భూలోకమందు 7 తరగతులు ఇప్పుడు సిద్ధమవుతున్నారు. భక్తులు పరలోకంలో వెళ్ళినప్పుడు 7వ సంఘంలో నేను ఉండాలని ఆశపడితే అక్కడ మాత్రం కుదరదు. ఇక్కడే మన విశ్వాసాన్ని బట్టి, భక్తిని బట్టి, ప్రార్థన బట్టి, నమ్మకమైన జీవితాన్ని బట్టి ఇక్కడ మనము 7వ తరగతిలోకి వెళ్ళాలి, లేదంటే 6వ తరగతిలోకి వెళ్ళాలి అనే ఆలోచన మనకు కలిగి ఈ లోకంలోనే ఉన్నప్పుడు మంచి భక్తి గలవారిగా జీవించిన తర్వాతే 7వ సంఘంలోకి మనం వెళ్ళగలము. ఈ 7 తరగతులే జీవంతమంతా మోక్షలోకమునకు వెళ్ళును. ఈ లోకంలో ఉన్న ఈ 7 లెక్కలే జీవితాంతం మొత్తం మోక్షలోకానికి వెళ్తుంది, పరలోకానికి వెళ్తుంది. అంతస్తుల మీద అంతస్తు 7వ అంతస్తులోకి కూడా తీసుకుని వెళ్తుంది. ఇది మోక్షలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో మనం చేసే దేవుణ్ణి సాక్షిగా నిలబెట్టుకుని అతని కోసం మనం ప్రకటించటం, తర్వాత దేవుడు చెప్పిన ఈ ప్రకటన గ్రంథాన్ని మనం వివరంగా బోధించటమే. చదివే కొద్దీ తరగతులు పెరుగును. అలాగే భక్తి పెరిగే కొద్దీ పై తరగతులకు వెళ్ళుదురు. చదివే కొద్దీ చదువు పెరుగుతుంది మనిషికి. అలాగే ఈ లోకంలో మనం ప్రార్థన చేసే కొద్దీ భక్తి పెరుగుతుంది. ఈ భక్తి పెరిగినప్పుడు పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలము. అక్కడ తక్కువ గదిలోకి వెళ్ళుట కంటే ఇక్కడ ఉండి మంచి భక్తితో విశ్వాసంగా ఉండి అక్కడ తక్కువ గదిలోకి వెళ్ళటం కంటే ఇక్కడే మంచి భక్తితో విశ్వాసంతో ప్రార్థనకి కంటిన్యూగా రావటం, ప్రార్థన చేయటం, తర్వాత మరి అలాగే పాటలు పాడటం, తర్వాత అన్ని విషయంలోనూ కూడా నువ్వు ఈ లోకంలో నువ్వు ఎంత భక్తి పెంచుకుంటే పరలోకంలో అంత భక్తిగా నువ్వు వెళతావు, పై గదిలోకి వెళ్తావు. 5వ గదిలోకి వెళ్ళడము మంచిది. 1, 2 ఇలా 6 గదిలోకి వెళ్ళడం కాదు. మనమందరం కూడా 7వ గదిలోకి వెళ్ళాలని మనం అనుకోవాలా. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో ఇది ఇందులోని మనము పాస్ అవ్వాలి. ఈ భూలోకం మీదే, పైలోకంలో వెళ్ళినప్పుడు మనకు కుదరదు. లౌదిక సంఘంలోని
భక్తుల వలె సిద్ధపడువారు. లౌకిక సంఘము లాస్ట్ సంఘకాలం, అందులో భక్తులు సిద్ధపడటం. ఈ కాలము మన కాలమే కాబట్టి, లౌకిక సంఘ కాలమే కాబట్టి, మనమందరం కూడా ప్రార్థన జీవితం కలిగి ఉంటే ముందుకంట ఈ లౌకిక సంఘమే మంచి స్థానంలోకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. మొదటి తరగతిలో మోక్షము ఉండును. ఈ మొదటి తరగతిలో మోక్షము ఈ తర్వాత దేవుని సింహాసనం దగ్గర ఉండును. ఇవన్నీ కూడా దేవుని సింహాసనం కూర్చుంటే అక్కడే ఉంటాయి. గంట కొట్టగానే ఏ తరగతి వాడు ఆ తరగతి గదిలోకి వెళ్ళుదురు. పిల్లలు 7వ తరగతి చదివే పిల్లలు, 1 కానించి 7 తరగతి చదివే పిల్లలు గంట కొట్టగానే ఏ తరగతిలోకి ఉన్నవాళ్ళు ఆ తరగతికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే వెళ్ళే కొద్దీ స్థానం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ లోకంలో ఇలా జరుగుతుంది కాబట్టి పరలోకంలో కూడా మనం భూలోకము చేసిన విశ్వాసాన్ని బట్టి మనము పై గదిలోకి వెళ్ళగలము. పరలోకమందు ఉన్న 7 తరగతిలో ప్రభు ఉండును. 7 తరగతుల్లో కూడా ప్రభు ఉంటారు. కాబట్టి పై 7వ తరగతి మాత్రం గట్టి విశ్వాసం ఉన్న వాళ్ళకే ఆ స్థానం మనకి లభిస్తుంది. మొదటి శతాబ్దం నుండి నేటి వరకును క్రైస్తవ సంఘ చరిత్ర, మొదటి శతాబ్దం నుండి నేటి వరకును క్రైస్తవుల సంఘ చరిత్ర, ఫిలదెల్ఫియాలో సంఘ చరిత్ర వరకు వచ్చినది. ఫిలదెల్ఫియాలో కూడా సంఘ చరిత్ర మొత్తం అంతా వచ్చేసింది. ఇప్పుడు మన కాలంలో లౌకిక సంఘ చరిత్ర అంటే చరిత్ర. ఇప్పుడు మన కాలంలో అప్పుడు ఉన్న పాత నిబంధన కర్తలు మాత్రం ఫిలదెల్ఫియాలో ఉన్న కాల చరిత్ర అంతా అందులోకి వచ్చేసింది. ఇప్పుడు లౌకిక సంఘ కాలము సంఘ చరిత్ర అంటే చరిత్ర జరుగుతున్నది. ఇప్పుడు లౌకిక సంఘము ఇది లాస్ట్ సంఘము, చాలా గొప్ప సంఘము. ఇది అయిపోయిన తర్వాత ఇక భూలోక సంఘ చరిత్ర ఉండదు. ఈ 7 సంఘాలు లాస్ట్ సంఘం లౌకిక సంఘ కాలం అయిపోయిన తర్వాత ఈ భూలోక చరిత్ర ఇంకా ఉండదు. ఎందుకంటే 1000 పరిపాలన ఇక వచ్చేస్తుంది. సంఘము 2వ రాకడ సమయంలో మోక్షం మనకు వెళ్ళిపోవును. సంఘము రాకడ కాలంలో మరి ఇది రాకడ సమయంలో మోక్షమునకు వెళ్ళిపోవుట. పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినమందు క్రైస్తవ సంఘము పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. ఆ జరిగినప్పుడు క్రైస్తవ సంఘము ప్రారంభించబడినది. అప్పుడు మరి పేతురు కాలంలో పరిశుద్ధాత్మ తుఫానులాగా వచ్చి పెంతుకోస్తే దినమున ఆ మేడ గదులోని పరిశుద్ధాత్మ మన వాళ్ళందరి మీద కుమ్మరింపజేసింది. భాషలతో మాట్లాడారు. అప్పటి నుండి ప్రభు 2వ రాకడ వరకున్న మధ్యకాలమే క్రైస్తవ సంఘ కాలం. అప్పుడు నుండి ఇప్పుడు వరకు కూడా మధ్యకాలమే ఈ సంఘ కాలములు. ఈ క్రైస్తవ సంఘ కాలములు 7 సంఘాల కాలములు కలవు. ఈ క్రైస్తవ సంఘము ఈ భూమి మీద ఏ సంఘము ఎంతవరకు ఉంది అన్న సంఘ కాలం చరిత్ర ఇక్కడ ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. ఎఫెసు సంఘ కాలము 1వ సంవత్సరం నుంచి 170 సంవత్సరములు ఈ భూమి మీద జరిగింది. 170 సంవత్సరములు తర్వాత రెండోది స్మరణ సంఘం. ఆ 170 కాడి నుంచి స్టార్ట్ చేస్తే 312 సంవత్సరములు ఆ సెంటర్లో ఎంత ఉందో మీరు లెక్కేసుకుంటే తెలుసుది. 170 కాడి నుంచి 312 సంవత్సరములు ఆ స్మరణ సంఘము ఏర్పడింది. తర్వాత మూడోది పెర్గమే సంఘము. ఈ పెర్గమే సంఘము ఆ 312 నుంచి 606 సంవత్సరములు ఈ భూలోకం మీద సేవ చేశారు. 4 తుయితైరా. ఈ తుయితైరా 605 నుంచి 1520 సంవత్సరములు ఈ తుయితైరా సంఘము ఈ భూలోకంలో సేవ జరిగింది. 5 సార్దీస్. ఈ సార్దీస్ సంఘము 1520 నుండి 1720 సంవత్సరం వరకు కూడా ఈ భూలోకం మీద జరిగింది. 6వది ఫిలదెల్ఫియా. ఈ ఫిలదెల్ఫియా సంఘము 1720 నుండి 1900 వరకు ఈ ఫిలదెల్ఫియా సంఘము భూమి మీద జరిగింది. 7 లౌకిక సంఘము లాస్ట్ సంఘం. ఈ 1900 సంవత్సరం నుంచి 2వ రాకడ వరకు ఈ 7 సంవత్సరములు కలిసి
ఒకే సంఘము. దీనినే ప్రభు వచ్చి తీసుకుని వెళ్ళును. దీనికి ఎంతకాలమని ఇక్కడ రాయలేదు, కానీ ప్రభు వచ్చే వరకు కూడా ఈ లవోదిక సంఘకాలము ఎన్ని సంవత్సరములు అవుతుందో అన్ని సంవత్సరములు కూడా ఈ 1900 సంవత్సరం నుంచి ప్రభు వచ్చే కాలం వరకు కూడా లవోదిక సంఘకాలమే. నేడు ఈ 7 పట్టణ సంఘంలో పేర్లు పోయినవి. భూలోకం మీద 7 సంఘం పేర్లు కూడా పోయినవి లేవు. ఈ 7 సంఘ కాలంలోనే ఇప్పటికీ 6 సంఘములు జరిగిపోయినవి. ఈ భూలోకం మీద ఉన్న 7 సంఘాల చరిత్రలో 6 సంఘాలు చరిత్ర అయిపోయింది. 7వది ఇప్పుడు జరుగుతున్నది లవోదిక సంఘకాలము. ఈ 7వ సంఘకాలము లవోదిక సంఘకాలము. అంత పైన పెళ్లి కుమార్తె అంతస్తుకు చెందిన వారే ఉండవలెను. వీళ్ళందరూ కూడా ఈ లవోదిక సంఘకాలము పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు రెడీగానే ఉన్నాడు. అతను యేసు ప్రభు గొర్రెపిల్ల. మనం పెళ్లి కుమార్తె రెడీ అవ్వాలి. ఇప్పుడు ఖచ్చితంగా రెడీ అవ్వడానికి ఇది మంచి లాస్ట్ ఆస్కారం. ఈ సంఘకాలం అందే ప్రభు వచ్చి సిద్ధపడిన వారిని కొనిపోవును. ఈ లవోదిక సంఘకాలంలో సిద్ధపడ్డ వారిని తీసుకుని ప్రభు వెళ్ళిపోతున్నారు. లాస్ట్ వరకు కూడా ఇది మంచి కాలం. ఈ సంఘకాలంలోనే ప్రభు 2వ రక గురుతులన్నీ జరిగిపోయినవి. ముందు యేసు ప్రభు మరి చంపిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరాన యూదులకి పెద్ద శ్రమ వచ్చింది. ఆ శ్రమకు ముందు కొన్ని గురుతులు వచ్చినాయి. ఆ గురుతులే ఇప్పుడు రేకడ కాలం కూడా గురుతులు వస్తున్నాయి. ఈ గురుతులన్నీ అయిపోయినవి. గురుతులను గొప్ప గురుతు ఏదనగా గొప్ప గురువైన క్రీస్తు ప్రభు నేడు క్రైస్తవ సంఘంలో లేకుండా ఎలుపు నుండి తలుపు తట్టుచున్నాడు. ఈ గుర్తు ఏంటంటే ప్రభా రండి అని మనము పరలోక ప్రార్థన చేస్తున్నాము. అందరూ పిలుస్తున్నారు రండి అని. అయితే ప్రభు మాత్రం గుర్తు ఏంటంటే సంఘంలోకి ఏ సంఘంలోకి రాకుండా బయట నుండి ప్రభు బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అయ్యో లోన నుండి నా సంఘం అంటున్నారు. అసలు ఈ సంఘాలన్నీ నాయే కదా, మరి నాలోకి రమ్మంటున్నారేంటి అని ప్రభు బయట నుండి బాధపడుతున్నారు. ప్రకటన గ్రంథం 3:20లో ఇది ఉంది. లోకంలో ఉన్న అన్ని మిషన్ల కొరకు ఇట్టి కాలములో కట్టిన ఆలయములు కాక, లోకంలో ఉన్న అన్ని మిషన్ల కొరకు కాక, ఇటుకలతో కట్టిన ఆలయములు కాక, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడున్న సంఘాలన్నీ మందిరాలన్నీ ఇటుకతో కట్టారు. అన్ని మిషన్లు కలిసి ఏర్పడిన సార్వత్రిక క్రైస్తవ సంఘమును, అన్ని మిషన్లు కలిపిన తర్వాత సార్వత్రిక సంఘము అందరూ కలిసిన తర్వాత ఆ పేరు వస్తుంది. దేవాలయంలో వరుసగా అనేక బలలు కలవు. ఈ దేవాలయంలో ఒక సంఘానికి ఇచ్చిన బలలు, ఆ తర్వాత 2వ సంఘానికి బలలు, 3వ సంఘానికి బలలు, ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని బలలు ఉన్నవి. మొదటి బల్లపై RCM వారు కూర్చొని ఉన్నారు. మరొక బల్లపై లూథరన్ మిషన్ వారును ఉన్నారు. ఇంకొక బల్లపై CSI వారును, వేరొక బల్లపై బాప్టిస్టు వారును. ఈ రీతిన అన్ని మిషన్ల వారు, అన్ని గ్రూపుల వారు ఆ ఆలయంలో ఉన్నారు. కానీ అన్ని మిషన్లు, అన్ని గ్రూపులు, అన్ని సంఘాలు ఉన్నాయి. కానీ ప్రభు మాత్రము ఈ సంఘముల యొక్క వెలుపడనున్నారు. నాలోరా నేను మీరే ఏర్పాటు చేసింది అని పిలుస్తుంటే మరి ప్రభు ఏమంటారు? బయటుండి అసలు ఏ సంఘంలోకి వెళ్ళడం లేదు. ఏమంటున్నారంటే ఈ సంఘాలన్నీ నాయే కదా, ఇన్ని సంఘాలు దిగిభజించబడ్డారు, ఒకే సంఘంగా ఉండండి అని ప్రభు బాధపడుతున్నారు. ఎవరి మట్టుకు వారు గందరగోళంగా బోధలు చేసుకొనుతున్నారు. ఎవరి మట్టుకు ఆడు నా బాధ గొప్పది, నా సంఘం గొప్పది, నా బోధ గొప్పది, నా సంఘం గొప్పది. గందరగోళ సమయం ఇది. లవోదిక లాస్ట్ సంఘం అలాగే జరుగుతుంది. ఒకరి విరోధంగా ఇంకొకరు మాట్లాడుకొనుచున్నారు. ఒక దేవుని బిడ్డలై ఉండి ఒకరు విరోధంగా ఇంకొకరు మాట్లాడుకొనుచున్నారు. మాది గొప్పదంటే మాది గొప్పదని తగులాడుకొనుచున్నారు. ఏ సంఘానికి ఆ సంఘం మాది గొప్ప అని గొడవలు చేసుకుంటున్నారు, తగులు ఆడుతున్నారు. క్రైస్తవులు తగులు ఆడుకుంటుంటే పాదిరి గారు క్రీస్తు ప్రభు వెలుపలను ఉన్నారు.
వీళ్ళందరూ కూడా గలిబిలి చేస్తుంటే మరి ప్రభువు పాదిరి గారు మాత్రం క్రీస్తు ప్రభు వెలుపలనున్నారు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయట్లేదు. దేవుణ్ణి నచ్చినట్టు దేవుళ్ళు ఉండకుండా పాదిరి గారు మాత్రం వెలుపలిగా నాకెందుకులే అన్నట్టుగా ఉన్నారు. అందరూ ఒకటే అయితే ప్రభువు లోనికి వస్తారు. అప్పుడు ఆ మందిరంలోనికి ఈ బలలు వేసి వేరే వేరే సంఘాలు ఉన్నాయి కదా, ఈ వేరే వేరే సంఘాలు అందరూ కూడా ఒకే మతము, ఒకే సంఘము, ఒకే పేరు పెట్టుకుంటే ప్రభు అందరి దగ్గరికే వస్తారని ప్రభు క్లియర్గా మాట్లాడుతున్నారు. ఇది గొప్ప ఆఖరి గుర్తు, లాస్ట్ గుర్తు. అన్ని సంఘాలు ఒకే సంఘం అయిపోతే ఒకే గుర్తు ఇదే. ఇది లాస్ట్ గుర్తు. ఇది కీచులాట కాలము, దెబ్బలాట, గొడవలు, గందరగోళాలు. ఈ కాలము పోయే వరకు ప్రభువు వచ్చుటకు వీలుండదు. ఈ కాలము పోవాలి, ఈ కీచులాట కాలం పోవాలి. అప్పుడు ప్రభువు వచ్చినప్పుడు అంతా ఏకమైపోతారు. ఇది పోదు, ప్రభు వీరిని తీసుకొని పోరు. ఇది పోదు. ఇప్పట్లో వీరిని ప్రభు తీసుకొని వెళ్ళరు. అయితే ప్రభు తలుపు వెలుపల ఉండి తట్టుచున్నారు. తలుపు అంటే మన తలుపులు కాదు, మన హృదయం అనే తలుపుల దగ్గర ఉండి ప్రభు తట్టుచున్నారు. లెగండి, ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభు చెబుతూ అన్ని మిషన్లు, అన్ని మతాలు అన్నీ కూడా నావే, మీరెందుకు నన్ను ఇలాగా డివైడింగ్ చేస్తున్నారు అని ప్రభువు పలుకుతున్నారు. కానీ ఆయన స్వరము వీరు వినుటలేదు. ఏమని మాట్లాడుతున్నారు? ప్రభు వచ్చిన స్వరము. నువ్వు మధ్యవర్తిగా ఉంటే సంఘానికిను ప్రభుకి మధ్యవర్తిగా ఉంటే ప్రభు చెప్పిన మాట అది స్వరము. తర్వాత రాయబారము, లేకుంటే మధ్యవర్తిగా నువ్వు ఉన్నావా? నువ్వు ఉండకుండా ఎవరో ఏదో చెబితే దాన్ని పట్టించుకొని మేము చెప్పలేమా ఇది కాదు కావాల్సింది. దేవునితోని నీవు మధ్యవర్తిగా, సంఘానికి మధ్యవర్తిగా ఉన్నావా లేదా? దయచేసి అపార్థం చేసుకోకండి. ఎవరు చూసినా కూడా అందరూ భక్తులే, అందరూ దేవుని నమ్ముకున్న బిడలే. అయితే అర్థం చేసుకుంటానికి ట్రై చేయండి. ఎందువల్ల అంటే మనం దేవునికి రాయబారులై ఉండాలి, మధ్యవర్తిగా ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎవరి గందరగోళంలో వారే ఉన్నారు. అయితే ప్రభు తట్టినప్పుడు అన్ని మిషన్లోని, అన్ని గ్రూపుల్లోని కొందరు ఆయన స్వరముని విని తలుపు తీసి, అన్ని మిషన్లు, అన్ని గ్రూపులు, ఇది దేవదాసయ్య గారు రాసింది, అయితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని రాయలేదు. అన్ని మిషన్లు, అన్ని గ్రూపుల్లో కూడా కొంతమంది ఉన్నారని, తలుపు తట్టుతున్నారని, అందరూ ఏకమవ్వండి అని యేసు ప్రభు గట్టిగా బోధిస్తున్నారు. ఆయనను చేర్చుకుని రాక కొరకు సిద్ధపడుదురు. అందరు కలిసి ప్రార్థన చేస్తే రాకడ అంటే దేవుని వచ్చే సమయానికి సిద్ధపడగలము మనము. అట్టి వారిని ప్రభు రాకడలో తీసుకొని వెళ్ళును. అందరినీ వెళ్ళరు. మనం సిద్ధపడ్డ వాళ్ళని ప్రభు రాకడలోని తీసుకొని వెళ్ళగలరు. ఎవడైనానో నా స్వరం విని తలుపు తీసిన ఎడలా అని ప్రభు పలికి ఉన్నారు. నా స్వరం, ఈ స్వరం ఏంటి? మధ్యవర్తి, రాయబారితనం. నువ్వు సన్నిధిలో తెల్లారుజామున మన భారతదేశానికి పరమగీతములో అమృతాధారలు కురుస్తాయని వాక్యం చెబుతుంది. ఆ సమయాన ప్రభు వచ్చి స్వరాన్ని వినిపిస్తున్నారు. ఆ స్వరాన్ని నువ్వు వినగలగాలి, అది నువ్వు నేర్చుకోగలగాలి. ఆ స్వరం కూడా చాలా నిశ్శబ్దముగాను, చాలా సైలెంట్గాను ఉంటుంది. నీ మనసు, నీ హృదయము, నీ వాంఛ, నీ క్రియలు సంపూర్ణమైన మనసుతో, నీ సంపూర్ణమైన హృదయముతో నువ్వు తెల్లారుజామున లేచి కనిపెట్టగలిగితే ఆ స్వరము మనకి వినిపిస్తుంది. అంటే స్వరం ఎవరు వినడం లేదా? అందరూ వింటున్నారు. ఎంతమంది వింటున్నారు? వినలేని వాళ్ళు గ్రహించి వినటానికి మనము దేవుని యందు ప్రార్థన కన్నీటితో చేయాలి, ఎడతెగకుండా. మొత్తము మిషన్లోని వారందరూ తలుపు తీయరు అని అర్థమవుతున్నది. తలుపు అందరూ తీయడం లేదు, సిద్ధపడ్డ వాళ్ళే. ఈ తలుపు హృదయం అనే తలుపు. ఈ తలుపును అందరూ తీయరంట. క్లియర్గా బైబిల్ చెబుతుంది. మాది గొప్ప అని దెబ్బలాడుకునుట వలన ప్రభు రాకడ తలుపు లేక సిద్ధపడక మిగిలిపోయేది. ఎవరు గొప్పగా చెబుతున్నారు వాక్యాన్ని, లేకపోతే తక్కువ చెబుతున్నారు. ఇది కావాల్సింది మనకు, అది కాదు. మనకు కావలసింది ఏమిటంటే దేవుడు స్వరము మనకు వినపడుతుందా? గుద్దులాట ఎందుకు?
బాధలు ఎందుకు? యూట్యూబ్లోని ఈ రోజున ఎన్నో ఛానళ్ళు వస్తున్నాయి. మన దేవుని ఛానలే కాకుండా రకరకాలుగా వందలు వేలు ఛానళ్ళు వస్తున్నాయి. అందులో ఇది ఒక్క ఛానల్ అని మీరు విని మనం ఎవరు కాలే దేవుని యందు శుద్ధి పడాలి. తాను తాను తగ్గించుకున్నవాడు ధన్యుడు, తాను హెచ్చించుకున్నవాడు ధన్యుడు కాదని బైబిల్ చెప్తుంది. ఆరోపణంగా మనమందరం కలిసి ఏకంగా దేవుని, మన సంఘాలన్నీ ఏకంగా దేవుని ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. కానీ దీనికి ఆపోజిట్గా మాట్లాడటం అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. జాగ్రత్త సుమి. మనలో లవోదిక సంఘకాలంలో తిన్నగా నడిచిన ఎడల, ఈ లవోదిక లాస్ట్ కాలంలో తిన్నగా నడిచిన ఎడల, ఎలా తిన్నగా నడవాలి? నీ ప్రసంగి చెప్తుంది. నువ్వు ఇంటికాడ బయలుదేరినప్పుడు, నీవు మందిరానికి వచ్చేటప్పుడు నీ నడక, నీ చూపు, నీ క్రియలన్నీ నేను చూస్తున్నాను, జాగ్రత్త, సక్రంగా నడు, సక్రంగా ఉండని చెబుతుంది. నీ నడవడిక, ఆయన సింహాసనంపై కూర్చుందుము. నువ్వు నడవడిక సక్రంగా ఉంటే అతని సింహాసనం పక్కన సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనంలోని మనము కూర్చోగలము. ప్రకటన 3:21. పెళ్ళి కుమారుడు పెళ్ళి కుమార్తె ఒకే బల్లపై కూర్చుందురు. పెళ్ళి కుమారుడు పెళ్ళి కుమార్తె. పెళ్ళి కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభువు. పెళ్ళి కుమార్తె అంటే ఎవరు? సంఘము. పెళ్ళి కుమార్తె అంటే ఆడవాళ్ళే కాదు, మగోళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి కూడా పెళ్ళి కుమార్తె. అలాగే పెళ్ళి కుమార్తె అయిన సంఘము, పెళ్ళి కుమారుడైన ప్రభువు సంతని ఉండును. మనం ఎక్కడికే వెళ్ళాం, ఆ ప్రభు దగ్గర, ఆ సంతలోనే దగ్గరలోనే మనము ఉంటాము. ఈవేళ ప్రభు సంఘమును ఈవేళ తీసుకుని వెళితే రేపు వచ్చేది 7 ఏళ్ల మహాశ్రమ రాకడ వచ్చేసింది. మనం తీసుకొని వెళ్ళిపోయారు. దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ కూడా ఆ రాకడ సమయంలో ఎత్తబడ్డాము. ముందు మరణించిన దేవుని నమ్ముకున్న బోధకులు, ఆ తర్వాత సజీవులుకున్న మనము, ఈ 2 సంఘాలు కూడా ఎత్తబడ్డ తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలము రావడానికి సిద్ధంగా ఉన్నది. జాగ్రత్త, సిద్ధపడండి. ఇప్పుడే సిద్ధపడమని దేవుడు చెప్తున్నాడు. మనం ఈ లోకంలోని ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటాం కాదు. దేవుని శక్తిని, దేవుని రాకడికి ఎత్తబడే జ్ఞానాన్ని, ఆరోగ్యాన్నితో సహా మనం ఎత్తబడి సిద్ధంగా ఉండాలి. అది జ్ఞానం. లవోదిక అంత గొప్ప సంఘం లేదు. ఈ 7 సంఘాల్లోనే లవోదిక అంత గొప్ప సంఘం మరొకటి ఏది లేదు. ఎందుకనక రాకడలో సావు లేకుండా వెళ్ళగలిగిన స్థితి గల సంఘము గనుక మనకి మరణం ఉండదు. ఈ మరణం లేకుండా హానోకు ఎత్తబడ్డాడు, ఏలియా గారు ఎత్తబడ్డారు. అలాగే ఈ లవోదిక సంఘం లాస్ట్ కాలంలో మనము మరణము లేకుండా క్షీణమైన ఈ జీవితం, క్షయితమైన ఈ జీవితము, అక్షయతను సంపాదించుకొని పరలోక రాజ్యానికి మనం అందరం కూడా వెళ్ళడానికి ఈ రోజున సిద్ధంగా ఉన్నాము. దేవుని బిడ్డలైన మనము దేవుని ఆ రాకడ కోసం ఎదురు చూడాలి. 1 కొరింథీయులు 15:51 ఉంది. 2 లవోదిక అంత పాడు సంఘం లేదు. లవోదిక అంత పాడు సంఘం లేదు. ఎందుకనక ఈ సంఘకాల ప్రజల స్థితి అది భయంకరంగా నుండును. ఈ స్థితి అంత దరిద్ర, ఇప్పుడు దాకా మంచిదే అన్నారు, ఇప్పుడు దరిద్రమైన లవోదిక సంఘము చరిత్ర అంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఇది మంచిదే, దేవుని కుడిపార్చాన కూర్చొని సింహాసనం మనం ఇస్తారు. అయితే దరిద్ర సంఘం అని ఎందుకన్నారంటే ఇక్కడే మనం ప్రార్థన లేకుండా 7 సంవత్సరాలు శ్రమల్లో 666 ముద్ర వేసుకొని శ్రమల్లో బాధలోని మిగిలిపోతాం. అందుకని ఇది దరిద్ర సంఘం అన్నారు. ఈ దరిద్ర సంఘం ఎవరికి? దేవుని నమ్ముకోకుండా ఈ లోకంలో ఉండిపోయిన వాళ్ళకి. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ధరకు రాక ముందే భక్త వరుల కెరికైనావు, ధరకు రాక ముందే భక్త వరుల కెరిక అయినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ముందు జరుగు నీ చరిత్ర ముందే వ్రాసి పెట్టినావు, ముందు జరుగు నీ చరిత్ర ముందే వ్రాసి పెట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నా నిమిత్తమై నీవు నరుడువై పుట్టినావు, నా నిమిత్తమై నీవు నరుడువై పుట్టినావు. రక్షకానా వందనాలు.
వందనాలు, శ్రీరక్షకానా వందనాలు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ప్రార్థన, ఈ వాక్యము విన్న తర్వాత మీకు ఏ అవసరతలు ఉన్నాయో ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము ప్రార్థిస్తాము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.